పీఠాధీశ్వరులు శ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారి పాదపద్మములకు నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున జీకే డిజిటల్ న్యూస్ వారు కోరగానే మీరు ఆశీర్వదించి మాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గురువుగారు. సార్ నమస్కారం అండి. మీరు ప్రపంచం మొత్తం మీద హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ప్రవచనాలు చెప్తూనే ఉన్నారు అనంతకాలం నుంచి. హిందూ ధర్మం గురించి చెప్తున్నప్పుడు ప్రపంచంలో ఏ రకంగా వాళ్ళు రిసీవ్ చేసుకుని మనం పాటించేటువంటి పరిస్థితిని ఎంతవరకు వస్తుంది ఇప్పుడు దేశంలో కానివ్వండి, ఇతర దేశాల్లో కానివ్వండి? శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాసరస్వతే నమః. ఓం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః అని ముందుగా ఇష్టదేవత ప్రార్థన చేసుకుందాం. ఈ చరాచర జగత్తంతా ప్రస్తుతం సనాతన ధర్మం మీదే ఆధారపడి ఉన్నది. ఒకానొకప్పుడు మధ్యకాలంలో విచిత్రమైన కొన్ని మతాలు వచ్చాయి, ఎడారుల నుంచి బిడారులుగా ఇక్కడికి వచ్చాయి. ఎవరి ధర్మం వారిది. మన భారతీయులకి సహనం ఎక్కువ తప్ప ద్వేషం ఉండదు. ఆ ద్వేషం అంటే అసలు ఈ సృష్టి ఎంతకాలం ఆగదు. మన ధర్మంలోకి ఎవరు వచ్చినా వారందరికీ అతిథులుగా స్వాగతం పలికి భోజనం పెట్టి సంపదలిచ్చి వాళ్ళు మనల్ని దోచుకుని పాడు చేస్తున్నప్పటికీ కూడా ఏ మాత్రం వాళ్ళ మీద ద్వేషం పెట్టుకునేటువంటి మహానుభావులు ఎవరున్నా ఉన్నారంటే భారతీయులు. అందుకే భారత ధర్మం సనాతన ధర్మం. ఈ ధర్మములకి హిందూ ధర్మం అని పేరు పెట్టండి, వైదిక ధర్మం అనండి, ఇంక ఏదైనా అనండి, ఇది అత్యంత పవిత్ర ధర్మం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దీనికి ఉన్న విలువ అంతకంతకి పెరుగుతున్నది తప్ప తరగడంలా. ఇవాళ యూరప్ కంట్రీస్కి వెడితే పూర్వకాలంలో వాళ్ళు అవలంబించిన మతాలు విడిచిపెట్టి ఇందులోకి వస్తే సుఖంగా ఉందనుకుంటున్నారు. అందంగా బొట్లు పెట్టి, కొంతమంది ఏమో విభూతి పెట్టి నమశివాయ అంటున్నారు, కొందరు చక్కగా పొడుగు బొట్టు పెట్టి శ్రీకృష్ణ నామస్మరణం చేస్తున్నారు, రామస్మరణం చేస్తున్నారు. కాబట్టి సనాతన ధర్మంలో మేము ఎక్కడికి వెళ్ళినా స్వాగతం పెరుగుతున్నది. ద్వేషభావం ఉన్నటువంటి ప్రాంతాలు ఈ దేశంతో పోలిస్తే విదేశాల్లో ఇప్పుడు తగ్గుతుంది. అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, ఆఖరికి విచిత్రం దుబాయ్లో కూడా ఈ మధ్యనే అబుదాబిలో మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి ప్రాచుర్యం మతానికి లభించింది. స్వామినారాయణ టెంపుల్ వాళ్ళు అక్కడ అద్భుతమైన ఆలయం కూడా కట్టారు. మేము కూడా అక్కడ భాగవత సప్తాహం చేసాం, మళ్ళీ చేయబోతున్నాం రేపు డిసెంబర్లో. ఇంకా సింగపూర్, మలేషియా, ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, బెల్జియం రాజధాని బ్రసెల్స్, ఇప్పుడు ఈ సంవత్సరం డెన్మార్క్ కూడా, జర్మనీ కూడా కలుపుతున్నాం. జర్మనీ అవి కేవలం పైపైన చూసి వచ్చాం కిందటిసారి, ఇప్పుడు అక్కడ కూడా ప్రవచనాలు ఇవ్వబోతున్నాం. అన్ని చోట్లకి భారతీయులు వెళ్ళారు, తెలుగు వాళ్ళు వెళ్ళారు. వీళ్ళు వెళ్ళిన చోట కోరకుండానే వీళ్ళ చేత మత ప్రచారం వాళ్ళు చేసుకుంటారు. కారణం ఇది మతం కిందకు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది మానసిక ఆనందం కలిగించేటటువంటి ధర్మము. ఈ ధర్మంలోకి వస్తే పవిత్రంగా బతకడం తెలుస్తుంది. డబ్బు పిచ్చ కంటే మానసికమైన ఆనందం గొప్పది అని తెలుస్తుంది. ఇహము పరము రెండు ఇచ్చే మతం ఇది. ఇందులో ఫ్లెక్సిబిలిటీ ఉంది, మృదుత్వం ఉంది, అన్నిటినీ తనగా మార్చుకునే శక్తి ఉన్నది. పిడివాదం లేదు, హింస లేదు. అంత గొప్ప మతం కనుక ఈ మతానికి మేమైతే ఎక్కడికి వెళ్ళినా మేము హాయిగా సుఖంగా వెళ్ళి రాగలుగుతున్నాం. గురుగారు, ఈ మధ్యలో దేశంలో కొన్ని ప్రాంతాల్లో సనాతన ధర్మం నశించిపోతోందని, సనాతన ధర్మంలో పరిమితులు కోల్పోయాయని, ఒకప్పుడు సనాతన ధర్మంలో భార్య కనుక భర్త చనిపోతే ఇలా ఉండేవని, అవన్నీ పోతున్నాయి కదా, ఇంకా సనాతన ధర్మాలు ఏంటి అని. అసలు సనాతన ధర్మం అంటే ఉద్దేశం ఏమిటి? ప్రతి ప్రాణిని ప్రేమించడం. పూర్వకాలంలో భార్యామణిని దేవతగా కొలిచిన వాళ్ళు ఉన్నారు, ఒకప్పటి కాలనే చెప్పేది. మధ్యలో వచ్చి భార్యను అడగదొక్కిన కొంతమంది దుర్మార్గులను పక్కన పెడితే పిచ్చి పెరిగింది. అది కేవలం ఈ 300-400 ఏళ్ల మధ్యలో జరిగింది. కానీ ఒకప్పుడు భార్యామణి దేవత. అసలు ద్రౌపది లేకపోతే మా జీవితం లేదన్నారు పాండవుల కాలంలో. ఆవిడ ఎంత జాగ్రత్తగా చూసుకున్నారో తెలుసా? అవసరమైతే ఆవిడ ధర్మరాజును కూడా ఎదిరించగలిగింది. వాళ్ళ ప్రేమ వేరు, ఆ తత్వం వేరు. సీతారాములు అన్యోన్యం. వీళ్ళు అనుకున్నట్టుగా సీతారాములు రాముడు ఏదో సీతను అనుమానించడం ఎప్పుడు లేదు. రాముడు అనుమానించలేదు. ప్రజలేదో అంటే దానికోసం సీతను కూడా త్యాగం చేసిన మహానుభావుడు ఆయన. రుక్మిణీదేవిని, లక్ష్మీదేవిని తన వక్షస్థలం మీద పెట్టుకున్నవాడు పరమాత్మ. కాబట్టి సనాతన ధర్మంలో భార్యాభర్తల బంధం చాలా గొప్పది.
సనాతన ధర్మంలో ఒకరినొకరు ప్రేమించుకునే తత్వం ఉన్నది. అసలు కులాలు లేవు, అసలు కులం అనే పేరు లేదు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అన్నాడు కృష్ణుడు తప్ప వర్ణము అన్నాడు ఆయన. వర్ణము అంటే పని చేయడానికి మనకు వచ్చేటటువంటి ఒక భాగం. అది కూడా కొంతమంది ఈ పని చేస్తే అప్పుడు ఆ పని చేసినటువంటి వాడికి ఆ పేరు పెట్టారు. ఉదాహరణకి మీరున్నారు అనుకోండి, కాస్త వేదం చదువుకుని యజ్ఞాది కర్మలలో బుద్ధితో పనిచేస్తే ఆ కాసేపు మీరు బ్రాహ్మణుడు. మీరే ధనుస్సు పుచ్చుకుని యుద్ధరంగంలో కడితే మీరు క్షత్రియులు. గో సంరక్షణ, కృషి, దానం, ధర్మం, వ్యాపారం ఇవన్నీ చేస్తే మీరే వైశ్యులు. మీరే రైతుగా వారి 10 మందికి అన్నం పెట్టి సాక్షాత్ అన్నపూర్ణ స్వరూపులై 10 మందికి వెన్నుగా నిలబడి కాపు కాస్తే ఆ సమయంలో మీరే శూద్రులు. కాబట్టి ప్రతి వ్యక్తిలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఉన్నారు. తర్వాత ఏమైపోయింది, బ్రిటిష్ వాళ్ళు ముస్లింలు దండయాత్రలో ముద్ర వేసేశారు మనకి. అంత పూర్వం ఇది లేదండి. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, విశ్వామిత్రుడు ఎవరు పుట్టుకతో అయితే క్షత్రియుడు, బ్రహ్మర్షి అయ్యాడా లేదా? వరరుచి యొక్క 4వ భార్య శూద్ర స్త్రీ, వాళ్ళ అబ్బాయి బ్రాహ్మణుడు అయ్యాడా లేదా? అలాగే బ్రాహ్మణుడిగా పుట్టినకోడు వ్యవసాయం చేసేవాడు లేడా? కాబట్టి అందరూ ఒకటే. ధర్మరాజు కాలంలో మొత్తం అన్ని జాతుల వాళ్ళు అందరూ అక్కడ కూర్చునేవారు. అన్ని రకాలైన వృత్తులు పైగా అప్పుడు కులాలు లేవు కదా, వృత్తులు చేసుకునే వాళ్ళందరూ వాళ్ళ నాయకులు, వాళ్ళతో పాటు కొంతమంది ధర్మరాజుకి ఎదురుగుండా కూర్చునేవారు. వారందరి సలహా తీసుకున్న తర్వాతే ధర్మరాజు ఏ నిర్ణయమైనా తీసుకున్నాడు. చూడండి మీరు మహాభారతంలో. ఆఖరికి ధృతరాష్ట్రుడు అడవికి వెడుతున్నప్పుడు కూడా ఆ పెద్దల్ని పిలిచి, మా అబ్బాయి తెలుసో తెలియకో అపరాధం చేస్తే క్షమించండి, నేను అడవికి వెడదాం అనుకుంటున్నాను, పవిత్రుడైన ధర్మరాజుని మీకు అప్పగించానని అడిగితే అన్ని వృత్తుల వాళ్ళు వెళ్ళి రమ్మన్నారు. దుర్యోధనుడికి ధర్మరాజుకి తగాదే ఉందేమో కానీ దుర్యోధనుడు మమ్మల్ని బాధ పెట్టలేదు అని కూడా వాళ్ళే అన్నారు. రాముడి కాలంలో కానీ ఇంకో కాలంలో కానీ అన్ని రకాల వర్ణాల వాళ్ళు కలుస్తున్నారు లేదు. చూడండి మీరు, ఇప్పుడు రాముడి కంటే ఆదర్శమూర్తి ఎవరండి ఈ ప్రపంచంలో? ఎవరు లేదు. గట్టిగా చిన్న తేడా వస్తే రాళ్లతో కొట్టి చంపండి అనేటటువంటి మతాలు ఇతరులవి. కానీ మన మతంలో అలా లేదు. రాముడికి శబరి ఎవరు, గిరిజన స్త్రీ, ఆవిడ భక్తురాలు. గుహుడు అడవి జాతి మనిషి, ఆయన్ని కౌగిలించుకొని భరతుడితో సమానుడు నువ్వు అని పట్టాభిషేకానికి పిలిచాడు. తెలిసిన మీకు? గుహుడిని కౌగిలించుకున్నాడు. నువ్వే నా మిత్రుడు అన్నాడు. తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇలా మనుష్యుల్లో ఎన్ని రకాల వాళ్ళు ఉంటే అంతమందిని తనతో పాటు పట్టాభిషేకానికి పిలిచి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. మనుష్యులేమిటి, వానర జాతి వాడైన సుగ్రీవుణ్ణి కౌగిలించుకొని కహా భరత సమతమ ప్రియవాయి అని హనుమంతుణ్ణి, సుగ్రీవుణ్ణి భరతుడితో సమానంగా చూసి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అది మన జాతి. మన జాతిలో ప్రతి ప్రాణిని ప్రేమించాం. కేవలం శుచి కోసం యజ్ఞం చేస్తున్నప్పుడు, ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి పొలం పని చేసి వచ్చాక కాళ్ళు చేతులు మట్టితో ఉన్నాయనుకోండి, చెమటతో ఉన్నారనుకోండి, అప్పుడు మిమ్మల్ని కౌగిలించుకుంటే ఏమవుతుంది? నాకు ఆ మట్టి వల్ల అనారోగ్యం వస్తుందా? చెమటతో ఉన్నారు, స్నానం చేసి వచ్చేదాకా మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వద్దు అన్నారు ఆ కాలం. అంతే, అంతే తప్ప ఏ ప్రాణినైనా ద్వేషించడం మనకి లక్షణం కాదు. మేము మా పీఠంలో అదే ఆశ్చర్యం చూపిస్తున్నాం. మా పీఠంలో అన్ని రకాల ఇతర మతస్థులు కూడా ఉన్నారు. తెలుసా మీకు? బీబీ రాంచారి గారు, జంగారెడ్డి కూడా ఆవిడ వచ్చి మా మతంలో ఉంటుంది. మేము ఎంతమందిని ప్రేమిస్తున్నాం. ఎన్నో రకాల మతాలు వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి సనాతన ధర్మంలో రాగద్వేషాలు చాలా తక్కువ. కొంచెం లోపం లేకుండా ఏ మతము ఉండదు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, కావాలి కొంతమంది మనలో ఇంత పెసరు లోపం ఉంటే కొండంత చేస్తారు. ఇతర మతస్థుల్లో ఉన్న పాపాన్ని పుణ్యంగా చూపిస్తారు. వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి దగ్గరే బీబీ నాంచారి దేవి ఆవిడ కూడా అమ్మవారు ఉందన్నారు. ప్రత్యేకంగా కులమతాలు అనేవి లేవని అప్పుడే నిర్ణయించబడింది. ఇప్పుడు అంతే ధర్మంలో అప్పుడే. అసలు మన వాళ్ళకి అది లేదు. అదే ఉంటే అసలు చంద్రగుప్తుడు హెలీనాను పెళ్లి చేసుకున్నాడు. హెలెన్ అంటే ఎవరు? సెల్యూకస్ కూతురు. అలెగ్జాండర్కి సేనాధిపతి సెల్యూకస్, తెలుసు కదా మీకు? గ్రీకు వీరుడు అలెగ్జాండరు, వాడికి దగ్గర సెల్యూకస్ అనే సేనాపతి ఉన్నాడు. ఆయన కూతురు హెలెన్. హెలెన్ను పెళ్లి చేసుకునేవాడు ఆయన. గ్రీకు వాటిని పెళ్లి చేసుకునేవాడు. మద్రదేశం మ్యాడ్రిడ్ మంది. మ్యాడ్రిడ్ స్పెయిన్ రాజధాని. మ్యాడ్రిడ్ అంటే మద్రదేశం. ఆ మద్రదేశపు రాజుగారి శల్యుడి యొక్క చెల్లెలు మాద్రి పాండురాజు గారి భార్య. కాబట్టి ఇదంతా మంది ఒకప్పుడు. తర్వాత ఎన్నెన్నో పిచ్చి మతాలు వచ్చాయి. ఆ పిచ్చి మతాల గురించి మనకెందుకు, కానీ మన సనాతన ధర్మం గురించి మనం చూసుకుందాం. మనం ఇతరులను విమర్శించాం, కానీ మన జోలికి వస్తే చీల్చి ఆడదాం. అంటే సాధారణ ధర్మం నశించిపోతుంది, ఒక్కొక్కటి డైల్యూట్ అయిపోతున్నాయి అని చెప్పి మన దేశంలోనే మన రాష్ట్రాల్లోనే మాట్లాడుతున్నారు ఈ మధ్యలో. సనాతన ధర్మం ఎప్పుడూ కూడానండి నాశనం అవ్వదండి. మార్చడానికి ప్రయత్నిస్తారు. ఎప్పుడు మార్చడానికి బ్రిటిష్ వాళ్ళ కాలంలో ప్రయత్నించారు. అంత పూర్వం ఈ మొఘలుల పరిపాలనలో, బానిస వంశం పరిపాలనలో, ఖిల్జీల పరిపాలనలో
అంతఃపూర్వం తొగ్లక్కుల పరిపాలనలో, అంతఃపూర్వం గజనీ మహమ్మద్ గోరీ మహమ్మద్ల కాలంలో లక్షల మందిని చంపుకుంటూ వెళ్ళిపోయినా ఇప్పటికీ హైందవ మతాన్ని పూర్తి చేయగా పాడు చేయగలిగారు లేదు. కిరస్థానం వాళ్ళు వచ్చారు తర్వాత 300 సంవత్సరాల కాలం ఉన్నారు. అందులో 200 ఏళ్ళు పరిపాలనే చేశారు. ఈ పరిపాలనలో ఎన్ని అకృత్యాలు, ఎంతమంది ఊరు తీశారు, ఎంతమందిని కాల్చారు. కానీ అయినా సంపూర్ణంగా వాడు ఏమైనా చేయగలిగారా? ఇప్పుడు కూడా మధ్య మధ్యలో ఏమవుతుందంటే కొన్ని ప్రాంతాల్లో మతాలు మార్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా భగవంతుడు పైన శక్తి ఉన్నది, అంతటా ఆ దివ్యశక్తి మనల్ని రక్షిస్తుంది, నాకు ఆ నమ్మకం ఉన్నది. అలాగని మీరు చేతులు కట్టు కూర్చోకూడదు. దేవుడే చూసుకుంటాడు, నా మతం సంగతి నాకు సంబంధం లేదని మీరు ఎప్పుడు అనకుండా మీ ప్రయత్నం మీరు చేయాలి. ఇప్పుడు మీరందరూ నన్ను అడగడమే కాకుండా నేను ఒక ప్రతినిధిని కొంతవరకే, కానీ మీ అందరూ పౌరులు. ఇందులోన ప్రతి వ్యక్తి తన వంతుగా ఆ ఆలయాలని బాగు చేయండి. మేము గుడి బడి అనే కార్యక్రమం పెట్టాం. పాడైపోయిన శిథిలమైపోతున్నటువంటి ఆలయాల దగ్గరికి వెళ్ళాలి. నెలకోసారో 2 నెలలకో ఆ గుడి శుభ్రం చేయాలి. ఆ గుడిలో అన్నదానం జరగాలి, మంచినీళ్లు దానం చేయాలి. అక్కడ కూర్చుని విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం వంటివి పారాయణ చేయాలి. కొంతమంది పిల్లలకు అక్కడ పాఠం చెప్పాలి. గుడిలో ఒక బడి పెట్టాలి, అంటే అక్కడ మన పురాణ కథలు వినిపించాలి. తద్వారా ధర్మ వ్యాప్తి చేయాలి. ఇలా చేస్తున్నాం, మళ్ళీ పెరుగుతోంది. కాబట్టి సనాతన ధర్మానికి ముప్పు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది, మళ్ళీ ఆ ముప్పు తప్పుకుంటూనే ఉంటుంది. పూర్తిగా ముప్పు తెచ్చిపెట్టడం వాడి వల్ల కాదు. రాముడి కాలంలో మారీచుడు సుబాహుడు యజ్ఞాలు పాడు చేయలేదా? విశ్వామిత్రుడు రాముడిని తీసుకెళ్లి వాళ్ళని సంహరించి మళ్ళీ రక్షించలేదా? కృష్ణుడి కాలంలో నరకాసురుడి లాంటి వాళ్ళు ఎన్ని పాపాలు చేశారో తెలుసా? బ్రాహ్మణుల్ని లక్షల మందిని చంపించాడు వాడు. ఈ తొరకు వాళ్ళు ఎలా చంపించారో అంతకంటే ఎక్కువ క్రూరత్వం వాడు చేశాడు. వెదకి దైత్య వీరులు సాధుల నడప వారి బలము నడగిపోయి ఏసెము సిరియు భద్రం ఆర్యుల ధైర్యంబు ఆర్యహింస సేయ నడగు కాదే అని పోతన గారి భాగవతంలో పద్యం. వెతికి సాధువులు చంపిస్తే చివరికి దానివల్ల కృష్ణ పరమాత్మ పుట్టి చంపేశాడు వాడిని, నరకాసురుడిని సంహరించాడు. కాబట్టి ముప్పు వస్తున్నది అన్నది నిజం. ఆ ముప్పుని తప్పించడానికి మన ప్రయత్నం మనం చేయాలన్నది ఇంకా సత్యం. మనం చేస్తే మనకు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం లభిస్తుంది. వీ షుడ్ ట్రై అండ్ ట్రై టిల్ వీ గెట్ సక్సెస్. విజయం పొందేదాకా మన ప్రయత్నం మనం చేస్తే మనకి భగవంతుడి అనుగ్రహం. విదేశాల్లో కూడా మీరు చాలా చోట్ల చెప్పారు, ఇప్పటికే చాలా సమయాల్లో విదేశాల్లో చెప్పారు. ఇందాక అనుకున్నాం, విదేశాల్లో ఇలాంటి హిందూ ధర్మానికి సంబంధించిన గుళ్ళు ప్రతిష్ఠ చేయడం కానీ, ప్రతిష్ఠ చేయించడం కానీ అలాంటివి ఎప్పుడైనా జరుగుతున్నాయంటే ఇంకా ముందు ఇక విదేశాల్లో ఉన్న గుళ్ళు అన్నీ కాదండి. ఇంగ్లాండ్ గణపతి సచ్చిదానంద స్వామి వారి గుడి ఉన్నది. అది కాక ఉత్తర భారత్ వాళ్ళు కట్టించిన అద్భుతమైన గుడి ఉన్నది. దాదాపు చాలా గుళ్ళు ఉన్నాయి. అందులో బర్మింగ్హామ్ అని ఉంటుంది ఇంగ్లాండ్లో ఒక ప్రాంతం. బర్మింగ్హాము, తర్వాత స్కాట్లాండు, ఇంగ్లాండు, ఇవన్నీ కూడా చిన్న చిన్నవన్నీ బుల్లిబుల్లి. వేల్సు అంతా చేసి ఇంగ్లాండ్ బతికి అంత అండి. ఇంగ్లాండ్ అంతా కలిసి విడిపోయిన ఆంధ్రప్రదేశ్, అవిభక్త కాదు. మరి తెలంగాణతో కలిసిన ఆంధ్రప్రదేశ్ అంత లేదు, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అంత ఉంటుంది. అయినా వాళ్ళు నక్క చిత్తులతో ప్రపంచాన్ని పాలించారు. వాళ్ళది విభజించు పాలించారు. ఒక విచిత్రమైనటువంటి నక్క బతుకది. అక్కడ కూడా బర్మింగ్హామ్లో అద్భుతమైన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఆ గుడిలో మా పెద్దమ్మే మంచి అద్భుతంగా నృత్యం చేసింది 2013లో. అప్పుడే 11 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి అక్కడ అద్భుతమైన వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇలా చాలా ఆలయాలు ఉన్నాయి. స్కాట్లాండ్లో అన్ని ఆలయాలు సమాహారం ఒకే గుళ్ళో ఉంటాయి. అక్కడ ఇదివరకు ఉపన్యాసం చెప్పాం, ఈ సంవత్సరం శతావధానం చేస్తున్నాం. ఇంకా స్విట్జర్లాండ్ అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి. జర్మనీలో ఉన్నాయి, ఇంకా డెన్మార్క్లో ఉన్నాయి, నెదర్లాండ్స్లో ఉందండి అద్భుతమైన ఆలయాలు, గోసంరక్షణ ఉన్నాయి. సింగపూర్లో 3 ఆలయాలు ఉన్నాయి. అవన్నీ కూడా మేము చుట్టబెట్టాం. మాతో పాటు మన మద్దూరి వారు రాష్ట్రపతి అవార్డు గ్రహీత సత్యనారాయణ గారు కూడా వచ్చి అక్కడ సింగపూర్లో నా శతావధానానికి ఆయన సంచాలకులుగా ఉండగలిగారు. మలేషియా, అసలు మలేషియా మందేగా, అది ఒకప్పుడు మలయ పర్వతం అంటే అదే. అక్కడ విష్ణువు యొక్క ఆలయం ఉంటుంది, పెద్ద కొండ. ఆ కొండ మీద పైన గుహలన్నీ కూడా 5000 సంవత్సరాల క్రితం అని వాడు చెబుతున్నారు. తర్వాత ఇప్పుడున్న వాళ్ళు 1,00,000 సంవత్సరాల క్రితం అన్నారు. అన్ని విష్ణువు ఊళ్ళే పైన. మీరు విగ్రహం చెక్కడం గొప్ప కాదు, పైన కొండ మీద ఇలా పడుకొని చెక్కడం ఎంత ఆశ్చర్యం ఆలోచించండి. కొన్ని గుళ్ళలో చూసారా మీరు, పై భాగంలో రాశి చక్రాలు ఉంటాయి, అవునా? కొన్ని బొమ్మలు అవి చెక్కాలంటే చాలా కష్టం. దాదాపు 5,000 అడుగులు ఎత్తున్న గుహ పై భాగంలో విష్ణువు యొక్క విగ్రహాలు, శివుడి విగ్రహాలు చెక్కారు వాళ్ళు. అక్కడ కుమారస్వామి గుడి ఉంటుంది, పెద్ద విగ్రహం.
దాన్ని వాళ్ళు బాతు కేవ్స్ అంటారు. చాలా అద్భుతమైనది, అది చాలా ప్రాచీన కాలం, కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం గుహలు. అది మరి అక్కడ మన ఆలయాలు ఉన్నాయి. ఇంకా అమెరికా సంగతి చెప్పక్కర్లా. వాషింగ్టన్ తూర్పు వైపు మొదలుకొని ఇటు న్యూజెర్సీ, న్యూయార్కు, అట్లాంటా, ఇటువైపు నుంచి మధ్య ప్రాంతానికి వస్తే షికాగో, డాలస్, హ్యూస్టన్, ఇవన్నీ దాటి ఇటు ఫీనిక్స్, ఇటు కాలిఫోర్నియా, పూర్తిగా పడమర వైపుకి వచ్చేసేయండి. ఏ వైపుకి వెళ్ళండి ఇక అడుగడుగునకు ఒక ఆలయం, శివాలయం, విష్ణువాలయాలు, సర్వాలయాలు ఒకటే అద్భుతంగా ఉన్నాయి. ఆలయాలకు వెళ్ళి ఎన్ని చోట్ల ఉపన్యాసాలు చెప్పాము. మహానుభావులు హిందీ వాళ్ళు, తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళాక ఐకమత్యంతో కలిపి కట్టారు. మనకి గర్వకారణం తెలుగు వాళ్ళు చాలా చోట్ల కట్టారు. ఫీనిక్స్లో రామ్ కిరణ్ అని ఉన్నాడు, మంచి ఆలయం కట్టించాడు. అక్కడ ఉన్నటువంటి ఒక సభ్యుల బృందం తయారు చేసుకుని. ఇంకా కొత్తగూడెంలో ఉండేవారు, తర్వాత ఇప్పుడు అమెరికా వెళ్ళిపోయి శానోజేలో స్థిరపడిపోయారు. మారేపల్లి వెంకట శాస్త్రి గారు మహాద్భుతమైన వేద పండితులు. ఆయనైతే సత్యనారాయణ స్వామి గుడి వేద అనే పేరుతో కట్టించారు. VEDA అదొక అబ్రివేషన్ అనమాట. వేదిక్ ఎడ్యుకేషనల్ డెవలప్ అథారిటీ ఏదో ఉంటుంది, మొత్తం మీద వేద అనే పేరుతో పెట్టారు. అందులో సత్యనారాయణ స్వామి ప్రధానాలయం, అన్ని ఆలయాలు ఉంటే అక్కడ నా చేత అవధానాలు చేయించారు. మొన్నే మా శ్రీచరణ్ గారు మా శిష్యుడి చేత దిశత అవధానం కూడా చేయించాం. ఇలా ఎన్ని ఆలయాలండి. అన్నిటికీ మించి ఇప్పుడు అక్కడ మా శిష్యులు బాగా తయారయ్యారు. ఒక చోటని కాదు, వాషింగ్టన్లో మాకు ప్రవీణ్ గారు ఉన్నారు, నిడుమోలు ప్రవీణ్ గారు. అక్కడే మేరీలాండ్ జ్యోతి ఉంటుంది, చింతాల మాధురి ఉంది, రాయిపాటి వారు. ఇంకా తర్వాత న్యూయార్క్, న్యూజెర్సీ ఇటువంటి ప్రాంతాల్లో చెప్పేకర్లా. అట్లాంటాలో హేమీలు మధు గారు ఉన్నారు, మా శిష్యుడు చంద్ర ఉన్నాడు. కోడే జగదీష్ గారు ప్రధానం నాకు. ఆయన వచ్చాక యూట్యూబ్ ఇవన్నీ కూడా నడుపుతూ ఈ ఆలయాలకి సంబంధించిన విదేశాలయాలు, ఈ దేశాలయాలు అన్ని కార్యక్రమాలు నడుపుతున్నారు. ఆ జగదీష్ గారు అయోవా స్టేట్లో డెమైన్లో ఉంటారు. అసలు ఈ వద్దిపత్తి సత్సంగం ఇవన్నీ ఏర్పడాలనే మొదటి కాన్సెప్ట్ అయింది. ఇంకా డాలస్లో కృష్ణ పద్మ పరమ భక్తురాలు, రమేష్ అనే ఆయన, నెక్కంటి రమేష్ ఇక్కడ ఆచంట నుంచి అక్కడ స్థిరపడ్డాడు, ఆయన ఉన్నాడు. షికాగోలో శైలేష్. ఇలా చెప్పారు కదా, మొత్తం మీరు ఏ ప్రాంతం మొత్తం దేశం అంతా అసలు వాళ్ళ పేర్లు చెప్పడానికి 2.5 గంటల ఎపిసోడ్ ఉంది. ప్రపంచం అంతా శిష్య బృందం ఉంది. వీళ్ళందరికీ చదువు చెప్పు. ఇన్ని రకాలైనటువంటి భక్తులు ఇంత ఆలోచనలు చేసి వీళ్ళంతా ఆలయాలు కట్టారు. అనేక అభిప్రాయాలు కలిగి అనేక దేవత ఉపాసన, ఏకోపాసన, వివిధ మార్గాల్లో నడుచుకునే వాళ్ళంతా ఐకమత్యంతో ఉండి అసంఖ్యాకములైన దేవాలయములను పాశ్చాత్య దేశాల్లో నిర్మాణం చేశారు. మీ పురాణం మూలంగా, మీ ప్రవచనం మూలంగా ఈ కలయికని భక్తుల అభిప్రాయం. అంతే, అది అందరూ చెప్తారు. కొంతమంది అది ఓకే, కొంతమంది చెప్తారు, ఒకరి గురించి కాదు. అంతే అంతే. మీలాంటి వాళ్ళు ఆ ప్రవచనం చెప్పినప్పుడు ఇప్పుడు ఎంతోమంది ప్రవాచకులు ఉన్నారు లేరు నన్ను, ఎంతోమంది గురువులు ఉంటారు. కానీ సాందీపనికి కృష్ణుడు దొరికాడు, అలాగే నాకు వాళ్ళు దొరికారు. అంటే అది గురు శిష్య బంధం చాలా గొప్పది. మీరు ఆలయాలు చాలా చోట్ల కట్టిస్తున్నారు. మీ ప్రణవ పీఠం దగ్గర కూడా రోజుకు ఒక ఆలయం చూస్తున్నాం, మళ్ళీ ఏదో కొత్త ఆలయం చూస్తున్నాం. ఇక్కడ అక్కడ బాణాకారం శివలింగాన్ని పెట్టారు, మళ్ళీ ఇక్కడ పీఠం ఉంది. ఇప్పుడు ఇలా కట్టించుకుంటూ మీరు వెళ్తూనే ఉన్నారు. మరి దీనికి భగవత్ శక్తి మీకు వెనకాల పూర్తిగా అంతే, సందేహం లేకుండా. మొదట మా పీఠం అమ్మవారితో మొదలయ్యింది. త్రిశక్తి పీఠం పెట్టాలనుకున్నాం. 3 అమ్మవార్లు కల్లో కనబడ్డారు. ఆ తర్వాత విగ్రహాలు వచ్చాయి. దానికి ప్రత్యక్ష ప్రమాణం ఏం కాదు, ఆ మూర్తులు, అమ్మవారి మూర్తులు ఇచ్చిన వాళ్ళు అడగండి వెళ్ళి. అంబిక, అనంతరి బెంగళూరులో ఉంటారు. నేనేం అడిగానా, అలా చూడగానే ఇచ్చారు వాళ్ళు ఆ దంపతులు. ఆవిడ పేరు అంబిక, లలిత అంబిక, పండ్రవాడ. భర్త గారు అనంతు, మహానుభావులు బెంగళూరులో. సరస్వతిని, లలితాదేవిని ఇచ్చారు. చెన్నైలో ఉంటారు కృష్ణారావు గారు, పోలిశెట్టి కృష్ణారావు, మహానుభావుడు. లక్ష్మీదేవిని ఇచ్చాడు. ఎక్కడ నేను నోరు తెరిచి బాబు ఇది కావాలని యాచించాలి, పాపం వాళ్ళందరూ వాళ్ళు వాలంటీర్గా ఇచ్చారు స్వచ్ఛందంగా. ఎందుకు ఇచ్చారంటే వాళ్ళకి నా మీద ఉన్న అభిమానము, అమ్మవారి భక్తి, ఎందుకో కారణం తెలియదు. అదే భగవత్ శక్తి అంటే. అంతే. ఆలయ నిర్మాణం ఎలా జరిగింది, మేము ఎప్పుడు డొనేషన్ ఇవ్వమని ఎవరిని అడిగింది కనపడదు. ఏమంటే మేము ఆలయం కడుతున్నాం అని ఒక మేటర్ పెట్టేవాళ్ళం, వాళ్ళందరూ వాళ్ళు ఇవ్వడమే. మరి పెట్టపతి అలాగే, పెట్టపతి ఎవరికి తెలియదు కదా. అందుకని ఆ రోజుల్లో ఏ వాట్సాప్ లేవు, మాకు గ్రూపులు లేవు. అసలు వాట్సాప్ గ్రూప్ ఉంటుందని నాకు తెలియదు అండి. 2005వ సంవత్సరంలో పీఠం పెట్టే నాటికి అసలు సెల్ ఫోన్ వాడమే తక్కువ కదా. అవునండి. ఈ వాట్సాప్ అనేది ఉంది అసలు లేదుగా. లేదు.
అదంతా ఇంత చేసి నేను ఇది 2017 నుంచే నాకు వాట్సాప్ గురించి తెలుసు. అంతపూర్వం నాకు వాట్సాప్ ఉందో లేదో కూడా తెలియదు. నాకు కూడా ఈ తప్పనిసరి అది నేర్చుకున్నాను. ఆ రోజుల్లోనే అంత అమ్మవారి ఆలయ నిర్మాణం, శివాలయం, పక్కన ఉన్నటువంటి దత్తాలయం, నవగ్రహాలయం అయ్యాయి. తర్వాత రామాలయం అయ్యింది. ఆ తర్వాత చెన్నైలో ఉన్న శివప్రసాద్ గారు బాణలింగం పంపడం వల్ల దానివల్ల అదిగో అద్భుతమైనటువంటి ఆ మంటపము, ఆలయ నిర్మాణం అయ్యింది. ఈ మధ్యనే నిన్నగాక మొన్న ఫిబ్రవరిలో 2024లో సత్యనారాయణ స్వామి ఆలయం ప్రతిష్ఠ చేశాం. అంత భక్తులు తమంత తాము అభిమానంతో ఇచ్చింది. ఎక్కడ నేను పెద్దగా బాధపడింది లేదు, కష్టపడి దానికోసం యాత్ర పడింది లేదు. ఆయన గురించి కేవలం మానసిక ధ్యానం చేశాం. సంకల్ప మాత్రంతో పనులు అవుతున్నాయి. ఇక్కడ గుళ్ళు కట్టడం ఒక ఎత్తు అయితే, బెంగళూరులో ఉంది మాకు ఆశ్రమం, మా ప్రణవపీఠం బ్రాంచి, అది అద్భుతంగా నిర్మాణం అయింది. హైదరాబాదులో హిమగిరి నగర్ కాలనీలో, అంటే నాగోలుకు దగ్గర, నాగోలు వెళ్ళేటటువంటి ప్రాంతం వైపు ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ వెళుతుంటే ఎడం వైపున నాగోలుకి పక్క నుంచి వెళితే హిమగిరి, అక్కడ మా పీఠం ఉంది. అక్కడ అరుణాచలేశ్వరుని ప్రతిష్ఠించాం. ఇంకా చాలా చోట్ల ప్రాంతాల్లో ఇలా కాశీలో ఉంది. నేను ఎరిగి భవిష్యత్తులో మొత్తం భారతదేశమే కాక ఇతర దేశాల్లో కూడా అనేక శాఖోపశాఖలుగా ఈ ప్రణవపీఠం విస్తరిల్లుతున్నది. అమెరికాలో కూడా ఇప్పుడు తొందరలో నెక్కంటి రమేష్ గారు, కృష్ణ పద్మ గారు వీళ్ళంతా కలిసి డాలస్లో మొట్టమొదటి ఆశ్రమం ప్రణవపీఠం కట్టబోతున్నారు. అమెరికాలోనే. అది కొంచెం పెద్దగానే ఒక 5-6 ఎకరాల స్థలం తీసుకొని అందులో ఈ ప్రణవపీఠం యొక్క శాఖని ఏర్పాటు చేస్తున్నారు. అది బహుశా 2 ఏళ్లలో అది కూడా పూర్తవ్వచ్చు. కాబట్టి ఇవన్నీ అమ్మ అనుగ్రహం, భగవంతుడి యొక్క నిర్ణయం. ఆయన చేయిస్తున్నాడు అంతే. భగవంతుడు ఎంతకాలం చేయిస్తే అంతకాలం చేయిస్తాం, ఆయన వెంట పడతాం. ఈ లోకంలో ఉన్నంతకాలం ధర్మ ప్రచారం చేస్తాం. ఎవడు తిట్టుకున్నా ఎవడు పోయినా నేను పట్టించుకోను. ఎందుకంటే నా పని నాకు తెలుసు కనుక, నా శక్తి నాకు తెలుసు కనుక. మొదటి నుంచి నాకు నియమం ఉంది. ఎవడన్నా నిందించినా ఎప్పుడు కుంగిపోయేవాడు కాదు, స్తుతించినా పట్టించుకునేవాడు కాదు. అందువల్ల నా శక్తి నన్ను నడిపిస్తూ ఉన్నది. ఈ నిందాస్తుతులకి అతీతంగా ఉండకపోతే మేమేం చేయగలుగుతాం? కృష్ణుడిని శిశుపాలుడని ఒకడున్నాడు, పశుపాలుడని, జారుడని, చోరుడని నోటికి వచ్చినట్టు తిట్టాడు. స్త్రీలోలుడు అన్నాడు కృష్ణుడిని, పశుపాలుడు అన్నాడండి, తిట్టాడు. ఇప్పుడు శిశుపాలుడు తిడితే కృష్ణుడికి ఏమైనా నష్టం వచ్చిందా? చచ్చింది శిశుపాలుడు. అలాగే ఇప్పుడు మా పోటీ మీరు ఎవరన్నా తిట్టుకున్నారు అనుకోండి, నాకు ఏ నష్టం లేదు. పొగిడారు అనుకోండి, కొత్తగా లాభం లేదు. ఎందుకంటే చేయించే పని అంతా అమ్మవారు చేయిస్తుంది కనుక. పూర్తిగా భగవంతుడి మీద విశ్వాసం పెట్టి తన ధర్మాన్ని తాను నిర్వర్తించేవాడి వెంట పరమాత్మ ఉంటాడు. ఆ పని అయిపోతుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి వాసుచ అని కృష్ణుడు చెప్పాడు. అన్ని ధర్మములను విడిచిపెట్టి, అంటే నువ్వు చేస్తున్న పనులలో ఎన్నో మార్గాలు ఉన్నాయి, అవన్నీ విడిచిపెట్టి మాం ఏకం అంటే పరమాత్మనైన నన్నొక్కండే శరణం వ్రజ శరణు కోరుకొనుము, నేను నిన్ను అన్ని పాపముల నుంచి మోక్షయిష్యామి విముక్తుడిని చేస్తాను, ఈ విషయంలో నువ్వేమీ శోచించొద్దన్నాడు. కానీ పిచ్చాడికి దీని అర్థం తెలియదు. సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే అన్ని పనులు మనిషి ఇంట్లో కూర్చోమని కాదు సుమా. అంతఃపూర్వమే ఆయన ఈ పని చెయ్యి, కర్మయోగము, సాంఖ్యయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము ఇవన్నీ చెప్పాడు. తర్వాత నేనే అన్నీ అని చెప్పాడు. అంటే ఏమిటి? శివుణ్ణి నేనే, శర్వుణ్ణి నేనే, పక్షులలో వైనతేయుణ్ణి నేను, మృగాణాంశ్చ మృగేంద్రోహం, మృగములలో సింహాన్ని నేనే, ఇలా సమస్త నేనే. ప్రహ్లాదశ్చాపి దైత్యానాం, దైత్యులలో ప్రహ్లాదుణ్ణి. అంటే ఇప్పుడు ఏమిటి? నేనే శివుణ్ణి, నేనే ప్రహ్లాదుణ్ణి, నేనే గరుత్మంతుణ్ణి, నేనే వాసుకిని, సర్పాలలో వాసుకిని, ఇలా ఈ అన్నీ నేనే. నువ్వు ఇందులో దేన్ని పట్టుకున్నా నన్ను పట్టుకున్నట్టే. పట్టుకున్నప్పుడు ఆ వాసుకే నేను అనే భావన వస్తే సర్వధర్మాన్ని పరిత్యజ్య అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు ఒకవేళ నాగదేవతను పూజిస్తున్నారు అనుకుందాం కాసేపు, మీ ఇంట్లో నాగదేవతలు పూజించే అలవాటు ఉంది. ఆ పూజ చేస్తున్నప్పుడు నాగదేవత వేరు కృష్ణుడు వేరు అని పిచ్చి పడకూడదు. ఎందుకని? వాసుకి నేనే అన్నాడు కానీ, ఆహా కృష్ణ నువ్వు ఈ రూపంలో ఉన్నావా అని పూజించాలి. అశ్వత్థ సర్వవృక్షాణం, రేపెప్పుడో మీకు రావి చెట్టుకు పూజ చేసే అవకాశం వచ్చింది. ఆహా ఈ రావి చెట్టు నేనే అన్నాడు కృష్ణుడు, కాబట్టి కృష్ణుడే నేను పూజిస్తున్నాను. అలా మీరు దేన్ని పూజ చేసినా ఉన్నది పరమాత్మ ఒక్కడే. అంతటి భావన. భగవద్గీత మీద చర్చే వేరండి, అది అడ్డమైన వాడికి తెలియదు. అది తెలియాలంటే చాలా లెవెల్ కావాలి. ఏదో 2 శ్లోకాలు కింద తాత్పర్యం కంఠస్థం బట్టి దాన్ని తమ మత ప్రచారానికి ఉపయోగించుకునే వాళ్ళు తయారయ్యారు. కానీ వాళ్ళకి దాని గురించి సంపూర్ణ జ్ఞానం తెలిస్తే అప్పుడు అన్ని పురాణులలో పరమాత్మ ఆయన ఒక్కడే ఉన్నాడు అని తెలుస్తుంది. ఎన్నో కార్యక్రమాలు చేశారు ఇవాళ వరకు. దైవ ప్రతినిధిగా అమ్మవారికి ప్రతినిధిగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు.
సంతృప్తికరంగా ఉందా అని, ఇంకా చేయవలసింది ఏమన్నా ఉంది అని మనసులో ఉండిపోయిందా ఈ లోకానికి, ఇంకా ఇది ఇవ్వాలి మన ద్వారా అనేది? మాకు ఎప్పుడు అసంతృప్తి ఉండదు, సంతృప్తి ఉండదు. ఎందుకంటే సంతృప్తి అంటే మానసిక ఆనందం ఉంటుంది, ఆనందం వేరు, సంతృప్తి వేరు. ఈ శరీరం ఉన్నంత వరకు నిరంతరాయముగా ధర్మ నిర్వహణ చెయ్యాలి. ఆ పని పరమాత్మ చేయించినంతకాలం చేయటమే, అవిశ్రాంతంగా చెయ్యాలి. అలా చేస్తూనే ఉండాలి. అసంతృప్తి అసలు ఎప్పుడూ లేదు. ఎందుకని ఏమి లేదు నీ అసంతృప్తి, అన్నీ ఉన్నాయి. అలాగని ఏది ఉందని బాగా విర్రవీగే సంతృప్తి, ఈ రెండూ కాదు. నాకేమిటంటే నా కార్యక్రమం చేయటమే నాకు ధర్మం, నా కార్యక్రమమే సంతృప్తి, నా కార్యక్రమమే ఆరోగ్యం, నా కార్యక్రమమే ఆనందం. ఏమిటి ఆ కార్యక్రమం? నాకు భగవంతుడు కనపడి ఒకప్పుడు నా చిన్నప్పుడు కొన్ని పనులు చేయన్నాడు, అవి చేస్తున్నాం. చేయడానికి నేను ఏదో చిన్నప్పుడు కార్యక్రమాలు వేరు, అప్పుడు కొద్దిగా కష్టపడ్డాం. కానీ 1990వ సంవత్సరం తర్వాత కష్టపడ్డా. 86 వరకు కొంత కష్టపడ్డాం. ఎందుకంటే అప్పుడు చదువుకోవాలి, అవునండి, తపస్సు చేయాలి. ఎప్పుడైనా ముందు ఏం చేయాలి? తపస్సు చేసేప్పుడు కష్టపడాలి. అవునండి. ఆ తపస్సు అంతా 86 వరకు చేశాం. 86లో నేను మొదటిసారిగా ఉపన్యాసం మొదలుపెట్టాను. ఒక్క 4 ఏళ్ళు కొంచెం నిలదొక్కుకోవడానికి సమయం పడుతుంది ఎవరికైనా. ఆ తర్వాత ఇక నేను 90 తర్వాత నుంచి నిరంతరాయంగా అలా చెబుతూనే ఉన్నాను. దాంట్లో మీకు కూడా 93 నుంచి నేను ఎరుగుదురు కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకే ఒక్కరోజైనా విశ్రాంతిగా ఉన్నావా? లేదు. అదనమాట. అలా చేస్తూనే ఉంటాం. నాకు నా ఆయువు తెలుసు, అది ప్రకటించం. చివరి రోజులు కూడా ప్రవచనం చెప్పి ఇంటికి వచ్చి కూర్చుని హాయిగా భగవంతుడైనటువంటి సత్యనారాయణ స్వామిని అలా చూస్తాను, ఆయన తలుచుకుంటాను, శాశ్వతంగా వైకుంఠానికి వెళ్ళిపోతాను. ఎందుకంటే నాకు వైకుంఠానికే వెళుతున్నావు నువ్వు అని చెప్పాడు స్వామివారు. నాకు మాత్రం వైకుంఠ ప్రాప్తే ఉందని ఒక సూచన వచ్చింది కనుక నాకు శివుడన్నా అదే ప్రేమ కదా, నేను పెట్టేదే శివభక్తి. అమ్మవారి మణిద్యమణికి చెప్పాకల్లా. కానీ ప్రస్తుతానికి నువ్వు వైకుంఠం అనే పేరుతో ఉన్న లోకానికి వస్తావని నాకు ఎందుకో మనసు అనిపించింది. అది నమ్మితే నాకు వచ్చేటువంటి నష్టం లేదు, నమ్మకపోతే వచ్చేటటువంటిది ఇంకోటి లేదు. నమ్మినా నమ్మకపోయినా, ఎవడు నమ్మినా నమ్మకపోయినా నాది మీ పని మీదే, నా పని. గురుగారు, లౌకిక ప్రపంచంలో మనం రామరాజ్యం, మీలాంటి పురాణ పురుషులు రామరాజ్యం గురించి తెలుసు. లౌకిక ప్రపంచంలో ధర్మం ఎలా ఉండాలి అనేది రాజులకి ప్రతిపాదన ఉండాలి. ఇవాళ రేపొద్దున 2024లో మళ్ళీ భారతదేశం అంతా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ ధర్మానికి కట్టుబడి ఏ రాజును మీరు ఆశీర్వదించే అవకాశం ఉంది? మేము నిజానికి రాజకీయాలకు అతీతం అయినప్పటికీ గడచిన 1000 సంవత్సరములుగా నరేంద్ర మోడీ వంటి మహానుభావుడు పుట్టడండి. నేను చెప్పింది ఏమిటి? 1000 సంవత్సరముల కాలంగా. నేను చాలామంది పాతవాళ్ళ చరిత్ర చదివాను కదా. ఒక లోపం ఉంటే ఒక పుణ్యం ఉంటుంది, ఒక పుణ్యం ఉంటే ఒక లోపం ఉంటుంది. లోపాలు పుణ్యాలు ఉంటాయి. సర్వధర్మములు సుగుణములు అన్నీ కలిపి ఒక రాశి పోస్తే ఆయనే ప్రస్తుతం ఉన్నటువంటి మోడీ గారు. ఆ నరేంద్ర మోదీ అనే ఒక దివ్య శబ్దం 1000 ఏళ్ల తర్వాత భగవంతుడు మనకి ఇచ్చిన వరం. ఆ మహానుభావుడి తపశ్శక్తి ఎంతో గొప్పది. 2019లో చూడండి, హిమాలయ పర్వతాల్లో కేదారం దగ్గరికి వెళ్ళి గుహలో 3 రాత్రులు ఉన్నాడు ఆయన. కాపలా వాళ్ళు వణికిపోయారు బయట. ఆ గుహలోకి వెళితే మామూలు అడిగితే వణికిపోతాడు. ఎందుకంటే నేను ఆ గుహలోకి వెళ్ళిన వాడిని కాబట్టి చెప్తున్నాను. మీకు కావాలంటే వెళ్ళండి ఒకసారి. రాత్రి కూడా బయట 5 నిమిషాలు తిరిగితే కేదారంలో గజ వణికిపోతారు. అటువంటి చోట ఆయన కేవలం కొత్త పైజామా వేసు కూర్చుని యోగాభ్యాసంతో ఉండగలిగాడు. ఎవరు ఉండగలుగుతారు? ఇలాగా యోగులు ఉండగలుగుతారు. కాబట్టి మన అదృష్టవశాత్తు ఒక అద్భుతమైన వ్యక్తి వచ్చాడు. మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ గారు మహానుభావుడు, ఆయన వచ్చాడు. ఇలాంటి వాడు చాలామంది ఉన్నారు. నరేంద్ర మోడీ అనేటటువంటి ఒక దివ్యశక్తి కొంతకాలం పాటు ఈ దేశానికి అవసరం. ఎవరేమనుకున్నా సరే మీ హృదయ పద్మమే మీకు చెబుతుంది. మీ పద్మానికి వికాసం కలిగేలా భగవంతుడు ఆశీర్వదించారు. అయోధ్యలో రామాలయం కట్టారు మోదీ గారు, ఆయన ప్రతిష్ఠ చేశారు. అది ప్రజల మనస్సు నుంచి ఆయనకి పూర్తి ఆశీర్వాదం, మీలాంటి వాళ్ళ ఆశీర్వచనం, ప్రజా ఆశీర్వచనం ఉంటుంది. అసలు ఏంటండి, కాశీలో ఆ విశ్వనాథుడు ఆలయాలు అవుతుందని ఎవరు ఊహించారు ఒకప్పుడు? నేను చెప్పాను ఆ రోజుల్లో, నాకు ఆ నమ్మకం ఉంది అలాంటి వాళ్ళు వస్తారని. కాశీ విశ్వనాథ ఆలయం వాడు ఎంత అద్భుతంగా తయారైంది. ఇప్పుడేమో బాలరాముడి యొక్క ఆలయం అయోధ్య ఎంత అద్భుతంగా ఉంది. ఉండడం కాదు, మీరు 1 కిలోమీటర్ దూరం నుంచి క్యూలో కడుతూనే రాముడు చూడొచ్చు. అసలు ఎన్ని లక్షల మంది అయినా దర్శనం చేసుకోవచ్చు. ఒక టికెట్ లేదు, బయటకు వచ్చాక ఫ్రీ ప్రసాదం. కృత్రిమంగా లోపలికి వెళ్ళేటటువంటి వాళ్ళని గంటల కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టడాలు, టిక్కెట్లు ఏమి లేవు. బకెట్లు కొద్ది టిక్కెట్ల భగవంతుడి దర్శనం ఫ్రీ అవుతుంది అక్కడ. అవునా? అలాంటి అద్భుతమైన వాతావరణం కలిగింది. మధుర రాబోతోంది. మళ్ళీ కాశీలో నందీశ్వరుడికి ఎదురుగుండా జ్ఞానవాపి దగ్గర కూడా పునర్నిర్మాణం అవుతుంది ఆలయం. చెప్పాక ఒకటి కాదు, ద్వారక దాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారు. సౌరాష్ట్రం సోమనాథాలయం అది అభివృద్ధి అవుతుంది. కాబట్టి మన ధర్మం నిలబడడం కోసం మేము ఆశీర్వదిస్తాం. ఇప్పటివరకు మనకి సరస్వతి పుత్రులు, మహాసహస్రావధాని, ప్రణవపీఠాధిపతులు
బ్రహ్మశ్రీ వద్దిపతి పద్మాకర్ గారు అనేక విషయాలపైన జీకే డిజిటల్ న్యూస్తో చర్చించడం జరిగింది. అనేక విషయాలపై ప్రజలకి చక్కటి సందేశం అందించినటువంటి వద్దిపతి పద్మాకర్ గారికి జీకే డిజిటల్ న్యూస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలకి చూస్తూనే ఉండండి జీకే డిజిటల్ న్యూస్.